ఓడిఎంఆర్ స్క్రిప్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ చివరికి అక్కడే వచ్చి పడింది కదయ్యా. ఇంతగా స్క్రిప్ట్ ఏంటంటే మన త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో లార్డ్ ఆఫ్ వార్ అయిన కుమారస్వామి వారి కథా నేపథ్యంలో ఎన్టీఆర్ గారితో ఒక ప్యాన్ ఇండియా సినిమా అయితే తీస్తున్నారు అనే టాక్ అయితే చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిందంట. యాక్చువల్ గా అసలు ఈ లార్డ్ ఆఫ్ వార్ సినిమా ఏదైతే ఉందో అది త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారిని హీరోగా పెట్టి అయితే తీద్దాం అనుకున్నారు. దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో జొలాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం సినిమాల తర్వాత 4th కాంబినేషన్ అని ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. కానీ మధ్యలో ఏమైందో అసలు ఎవరికి తెలీదు. ఉన్నట్టుండి అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి లార్డ్ ఆఫ్ వార్ స్క్రిప్ట్ ఎన్టీఆర్ గారి చేతిలోకి వెళ్ళిపోయింది అనే న్యూస్ ఏదైతే ఉందో అప్పట్లో బాగా వైరల్ గా మారింది. ప్లస్ దాన్ని ఎన్టీఆర్ గారి పిఆర్ ప్లస్ అంతకంటే ముఖ్యమైన వ్యక్తి మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే కన్ఫర్మ్ కూడా చేసేసారనమాట. ఇంకా అందరూ ఫిక్స్ కూడా అయిపోయారు. ఇంకా అల్లు అర్జున్ గారు చేయాల్సిన ప్రాజెక్టు ఎన్టీఆర్ గారు చేసేస్తున్నారని. ఇంకా దీని ఫ్యాన్స్ కావచ్చు, అటు ఆడియన్స్ కావచ్చు బాగా నమ్మింది ఎక్కడంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమా టైంలో లార్డ్ ఆఫ్ వార్ మురుగన్ స్వామి యొక్క స్టోరీని అయితే ఆ బుక్ ని అయితే పట్టుకుని ఎయిర్పోర్ట్ నుంచి నడుచుకుంటూ వస్తే అయితే కనపడ్డారనమాట. ఇంకా అప్పుడైతే అందరూ కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఇంకా అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరికి అయితే వచ్చేసింది. లార్డ్ ఆఫ్ వార్ గా ఎన్టీఆర్ గారు అయితే కనపడబోతున్నారని ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మరొక యూటర్న్ అయితే ఆ స్క్రిప్ట్ అయితే తీసుకుంది. అదేంటంటే మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆ లార్డ్ ఆఫ్ వార్ సినిమా స్క్రిప్ట్ అల్లు అర్జున్ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోయిందంట. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోయే రోజుల్లో మన ముందుకైతే వస్తుందంట. దీనిపై క్లారిటీ రావాలంటే మనం జనవరి 2026 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ జనవరి నెలలో అల్లు అర్జున్ గారికి సంబంధించి 2 కొత్త ప్రాజెక్ట్స్ అయితే అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్స్ లో ఒకటి జూన్ 2026 లో అయితే స్టార్ట్ అవబోతుంది షూటింగ్. ఇంకో రెండో సినిమా ఏదైతే ఉందో మార్చ్ 2027 లో అయితే ఇంకొక ప్రాజెక్ట్ అయితే అల్లు అర్జున్ గారు అయితే స్టార్ట్ చేస్తారు. అట్లీ గారి సినిమా అయిపోయిన తర్వాత ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా అల్లు అర్జున్ గారు అయితే చేస్తారు. అయితే ఆ సినిమాలకి డైరెక్టర్ ఎవరో అనేది జనవరిలో అఫీషియల్ గా వాళ్ళైతే అనౌన్స్ చేస్తారు. ఆ జనవరిలోనే త్రివిక్రమ్ గారితో ఈ లార్డ్ ఆఫ్ వార్ సినిమా అనౌన్స్ చేస్తారు అనే న్యూస్ ఏదైతే ఉందో ఇప్పుడు తెగ వైరల్ గా అయితే మారింది. ఇంక ఇప్పుడు మనం త్రివిక్రమ్ గారి లైనప్ గనక మనం చూసుకుంటే విక్టరీ వెంకటేష్ గారితో ఒక ఆదర్శ కుటుంబం అనే ఒక ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఆయన అయితే మొదలు పెట్టాడు. షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. 6 నెలల్లో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఆ సినిమాకి సంబంధించిన పనులు కూడా అయిపోతాయి అనమాట. 6 నెలలు అవ్వగానే త్రివిక్రమ్ గారు ఈ లార్డ్ ఆఫ్ వార్ సినిమాని అయితే స్టార్ట్ చేస్తారు. మీరైతే చూసుకోండి 2026 జూన్ లో అల్లు అర్జున్ గారితో ఒక కొత్త సినిమా అయితే షూటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. అప్పటికి త్రివిక్రమ్ గారు ఖాళీ అయిపోతారు. గాడ్ ఆఫ్ వార్ సినిమా స్క్రిప్ట్ పైన అయితే బిజీ అవుతారు. మనకి ఎక్కడే అర్థమవుతుంది వీళ్ళిద్దరు కొలాబరేషన్ కన్ఫర్మ్ అని. ఒకవైపు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారి లైనప్ ఒకసారి అయితే చూద్దాం. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ గారితో డ్రాగన్ సినిమాలో అయితే ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు కదా. అది యాక్చువల్ గా జూన్ 2026 లో వచ్చేద్దని చెప్పారు. కానీ అప్పుడైతే ఆ సినిమా అయితే రాదు, ఇంకా లేట్ అయితే అయిద్ది అనమాట. ఎందుకంటే మధ్యలో 3 నెలలు అయితే షూటింగ్ అయితే స్టాప్ చేశారు కదా. ఎందుకంటే స్క్రిప్ట్ పైన కొన్ని వర్క్స్ అయితే జరిగినాయి. ఆ వర్క్స్ లో ఈ ఎన్టీఆర్ గారు నీల్ గారి సినిమా 2 పార్ట్స్ అయితే అయిందనమాట. ఆ 2 పార్ట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే రిలీజ్ చేయడానికి ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. అలాగే రిలీజ్ అవుతాయి. అంటే బాహుబలి 1 తర్వాత వెంటనే ప్రభాస్ గారిది బాహుబలి 2 రిలీజ్ అయినట్టు ఎన్టీఆర్ గారిది డ్రాగన్ పార్ట్ 1 పార్ట్ 2 వెంటనే రిలీజ్ అవుతాయి అనమాట. ఆ 2 సినిమాలు కంప్లీట్ అవడానికి దగ్గరగా 2 సంవత్సరాలు పైనే పట్టేస్తే నాకు తెలిసి ఈ టైం గ్యాప్ రావటం వల్లే మళ్ళీ ఈ ప్రాజెక్టు త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అల్లు అర్జున్ గారి దగ్గరికి అయితే షిఫ్ట్ అయితే కొట్టుంటారు. నేను అనుకునేది అయితే ఇదే జరిగింది కూడా మాక్సిమం ఇదే ఉంటది. అయితే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేది ఎవరంటే ముందుగా అల్లు అర్జున్ గారితో ఏ బ్యానర్స్ అయితే అనౌన్స్ చేశారో గీతా ఆర్ట్స్ కావచ్చు, ప్లస్ ఆర్కే హాస్ని మన నాగవంశీ గారి బ్యానర్ అనమాట. వాళ్ళే మళ్ళీ తిరిగి ఈ సినిమాని అయితే ప్రొడ్యూస్ చేస్తారంట.
ఇదంతా ఎలా ఉంటే ఈ రోజు మార్నింగ్ నుండి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమా మాది మాది అని తెగ కొట్టేసుకుంటున్నారనమాట. ఫ్యాన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు కొట్టుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. అది ఎవరైతే చెయ్యాలని ఉంటుందో చివరికి వాళ్ళ దగ్గరికి ఆ స్క్రిప్ట్ అయితే వెళ్ళిద్ది అనమాట. ఫస్ట్ కుదరలేదు, అల్లు అర్జున్ గారితోనే అనుకున్నారు. మళ్ళీ అది కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఎన్టీఆర్ గారి దగ్గరికి అయితే వెళ్ళింది. ఎన్టీఆర్ గారు కూడా ఆ రోల్ కోసం ఆ సినిమా స్క్రిప్ట్ మీద మొత్తం మీద వర్క్ అయితే చేశారు. మళ్ళీ ఇప్పుడు అనుకోని పరిస్థితులు రావటం వల్ల మళ్ళీ అల్లు అర్జున్ గారి దగ్గరికి అయితే మళ్ళీ ఆ స్క్రిప్ట్ అయితే వెళ్ళిపోయింది. అంటే ఇండస్ట్రీలో ఎలాంటివి జరగడం చాలా కామన్ అనమాట. ఫ్యాన్స్ దీన్ని సీరియస్ గా అయితే తీసుకోకండి. ఎందుకంటే పుష్ప సినిమా ఉంది, అది మహేష్ బాబు గారితో సుకుమార్ గారు తీద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరికే క్లాషెస్ రావటం వల్ల అల్లు అర్జున్ గారికి ఆ ప్రాజెక్ట్ అయితే షిఫ్ట్ అయింది. అలా షిఫ్ట్ అయిన ప్రాజెక్టులు మన టాలీవుడ్ లో చాలా అంటే చాలా ఉంటాయి. మనకి తెలియకుండా షిఫ్ట్ అయినాయి ఇంకా చాలా ఉంటాయి అనమాట. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ అందరూ చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ మూడు బ్లాక్ బస్టర్లు వచ్చినాయి, 4వ రెడీ అవుతుంది. అది కూడా పుష్ప సినిమా తర్వాత వీళ్ళు కొలాబరేట్ అవుతున్నారని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది, మన నాగవంశీ గారి దయ వల్ల ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే హోప్స్ అయితే వచ్చినాయి. ప్రొడ్యూసర్ నాగవంశీ గారే కన్ఫర్మ్ చేసేసారు కాబట్టి ఈ లార్డ్ ఆఫ్ వార్ సినిమాలో లార్డ్ ఆఫ్ వార్ గా మా కుమారస్వామిగా మా ఎన్టీఆర్ గారే కనపడతారని ఇటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. చాలా ఎడిట్స్ చేశారు. వాళ్ళు కూడా చాలా అంచనాలు అయితే పెట్టుకున్నారు. అరవింద సమేత అలాంటి క్రేజీ కాంబో మరొకసారి రిపీట్ అవుతుందని. అందులో మైథలాజికల్ సబ్జెక్ట్ అనమాట. త్రివిక్రమ్ గారికి మైథాలజీ మీద పట్టు వేరే లెవెల్లో అయితే ఉంటది. కాబట్టి మంచి సినిమా అయితే ఎన్టీఆర్ గారికి పడబోతుందని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. తీరా కట్ చేస్తే మళ్ళీ ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళింది. త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితోనే ఆ సినిమా చేస్తున్నారని ఒక న్యూస్ అయితే వస్తుంది. ఈ విధమైన అనౌన్స్మెంట్లు అనవసరమైన అనౌన్స్మెంట్లు అనమాట. మధ్యలో ప్రొడ్యూసర్కి క్లారిటీ లేకపోవటం వల్ల జరిగిన తప్పులు ఇవన్నీ ఇప్పుడు ఫ్యాన్స్ అయితే కొట్టుకుంటున్నారు. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కొట్టుకోకుండా చాలా హ్యాపీగా అయితే ఉండండి. ఎన్టీఆర్ గారి లైనప్ స్ట్రాంగ్ గా ఉంది, అల్లు అర్జున్ గారి లైనప్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. కుదరదు, ఎన్టీఆర్ గారు ఒకవేళ తీద్దాం అనుకున్నా ఒక 2 సంవత్సరాల తర్వాతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే నీల్ గారితో తీసే సినిమా 2 పార్ట్స్ అయితే అయింది కాబట్టి ఆ టైం ల్యాప్స్లు క్లాస్ అవటం వల్లే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మళ్ళీ అల్లు అర్జున్ గారి దగ్గరికి ఈ స్క్రిప్ట్ అయితే వెళ్ళిందని నేనైతే అనుకుంటున్నా. మరి జనవరి వరకు అయితే మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి నిజంగానే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అల్లు అర్జున్ గారికి వెళ్ళిపోయిందా, ఎన్టీఆర్ గారి దగ్గరే ఈ స్క్రిప్ట్ ఇంకా ఉందా అనేది మనం అయితే అప్పుడైతే కన్ఫర్మ్ అయితే అయిపోద్ది. మ్యాక్సిమం 2026 జనవరిలో అల్లు అర్జున్ గారికి సంబంధించి 2 కొత్త ప్రాజెక్ట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే వస్తాయి. దాంట్లో ఒక ప్రాజెక్ట్ ఇదే త్రివిక్రమ్ గారితో, రెండోది ఇంకో డైరెక్టర్తో అనమాట. అది అప్పుడైతే మనకైతే తెలిసిద్ది. మరి అదనమాట మ్యాటర్. మరి లార్డ్ ఆఫ్ వార్ గా గాడ్ ఆఫ్ వార్ గా అల్లు అర్జున్ గారు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎన్టీఆర్ గారు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.